హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో పప్పు చేద్దాం. అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ కందిపప్పు వేసి వాటర్ పోసి 4 to 5 టైమ్స్ శుభ్రంగా కడగండి. తర్వాత అందులో ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 4 ఉసిరికాయలను వేయండి. పెద్ద ఉసిరికాయలను తీసుకోండి, కట్ చేయని అవసరం లేదు, పప్పుతో ఉడికిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా ఆవిరి మొత్తం పోయాక మూత తీసి ఉసిరికాయలను సపరేట్గా తీసివేసి పప్పుని ఇలా స్మాషర్తో స్మాష్ చేయండి. తర్వాత ఉడికిన ఉసిరికాయలను ఇలా జస్ట్ మెదిపితే ముక్క నుంచి గింజ సెపరేట్ అవుతుంది. ఇలా అన్ని ఉసిరికాయల నుంచి గింజలను సెపరేట్ చేసి ఉసిరికాయ ముక్కలను పప్పును ఇలా స్మాషర్తో ఒకసారి స్మాష్ చేయండి. మరీ ఎక్కువగా స్మాష్ చేయకండి, ఉసిరికాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోతుంది. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. పప్పు తాలింపుకు నెయ్యి అయితే బాగుంటుంది. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ సాయమినపప్పు వేసి తాలింపును బాగా వేగనివ్వండి. తర్వాత ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించండి. తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసి వేయించిన తరువాత ముందుగా ఉడికిన పప్పును వేయండి. తర్వాత పప్పు మరీ గట్టిగా ఉంటే పప్పు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుని ఒక్కసారి కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ల కారం వేసి పప్పును బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా బబుల్స్ వచ్చే వరకు. బబుల్స్ వచ్చేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, వేడివేడిగా ఉసిరికాయ పప్పు రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నం పెట్టుకుని ఇలా వేడి పప్పు వేసుకుని దానితో పాటు ఇలా వడియాలు నంచుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.